హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఏపీ పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇది. ఎగ్జామ్ లేకుండా ఎంపిక చేస్తున్నారు. 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కోసము, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ అయితే చేయండి. మీ లైక్ వల్ల మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి మాకు మోటివ్గా ఉంటుంది. మొదటగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషను పేపర్ ప్రకటన అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ ఉమ్మడి కృష్ణా జిల్లా ల్యాబ్ అటెండర్ పోస్టులకు నియామకాలకి ప్రకటన అయితే విడుదలైంది. న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. టోటల్ మనకి 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది మెరిట్ ప్రాతిపదికన అయితే వీళ్ళను తీసుకుంటారంటున్నారు. అంటే ఎడ్యుకేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో దాని మెరిట్ లిస్ట్ బట్టి మనకి వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్ అయితే ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం లేదు. కేటగిరీ బీసీబీకి ఒక వేకెన్సీ ఉంది, బీసీఈకి ఒక వేకెన్సీ ఉంది, ఎస్సీలకి 2 వేకెన్సీలు ఉన్నాయి, ఎస్టీలకి ఒక వేకెన్సీ ఉంది. గ్రాండ్ టోటల్ మొత్తం 6 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మనకి ఎస్ఎస్సి అంటే మనకి 10th క్లాస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం వచ్చి 15,000 రూపాయలు. 30/11/2025 నాటికి 42 ఇయర్స్ మధ్యన ఎవరైనా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్కి వేకెన్సీ లేదు కాబట్టి వీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు ఈ నోటిఫికేషన్లో. ఓన్లీ ఎవరు బీసీలు, ఎస్సీ, ఎస్టీలు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకి 42+5 ఇయర్స్ అంటే 47 ఇయర్స్ దాకా వీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. బీసీలకి 42+ ఏజ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్ టోటల్ 45 ఇయర్స్ దాకా వీరైతే అప్లై చేసుకునే అవకాశం ఉంది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 42+10 ఇయర్స్ మొత్తం 52 ఇయర్స్ దాకా వీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా బీసీలు అయి ఉండాలి, లేదా ఎస్సీ, ఎస్టీలు అయి అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఈ నోటిఫికేషన్లో లేదు. తర్వాత ఫీజు వచ్చేటప్పటికి 200 రూపీస్ బ్యాంక్ క్రాస్ డీడీ అయితే తీయాలి. డీడీ ఎవరి పేరు మీద తీయాలంటే జాయింట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ విజయవాడ వారి పేరు మీద తీసి దరఖాస్తుకి జతపరచవలెను. దరఖాస్తు స్వీకరణ తేదీ, సంబంధిత సర్టిఫికేట్ల నకళ్ళ కాపీ అంటే మనకి ఏమేమి కావాలంటే 10th క్లాస్ మార్క్స్ మేము 4th నుండి 10వ తరగతి దాకా స్టడీ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, నెగిటివిటీ సర్టిఫికేటు జత చేసి బయోడేటా మనకి ఎక్కడ దొరుకుతుంది బయోడేటా? మీరు ఇక్కడ సంయుక్త సంచాలకుడినైనా అడగచ్చు ఏమేమి రాయాలనేసి. నేనైతే కనుక్కున్నాను. ఫస్ట్ అయితే మీకు బయోడేటా అని ఇక్కడ బయోడేటా ఉంటుంది. తర్వాత మీ పేరు, ఫాదర్ పేరు, మదర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఆధార్ కార్డు నెంబరు, తర్వాత పర్మనెంట్ అడ్రస్సు, తర్వాత కరస్పాండెన్స్ అడ్రస్సు ఇక్కడ రాయవలసి ఉంటుంది. తర్వాత వచ్చి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్లు, మీకు ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ, స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్, తర్వాత మీకు ఇక్కడ సిగ్నేచర్ రాయవలసి ఉంటుంది, సంతకం పెట్టండి. ఎన్క్లోజ్డ్ అయిన తర్వాత ఎన్క్లోజ్డ్ అనేసి ఏం పెట్టాలి? మీకు 10th క్లాస్ మార్క్ షీటు, తర్వాత 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్, నేటివ్ సర్టిఫికెట్ దీనికి ఎన్క్లోజ్డ్ చేసి ఎవరికి ఇవ్వాలి? మనకి ఇది సంయుక్త సంచాలకుడు పశు సంవర్ధక శాఖ వారి కార్యాలయం ఉంది. ఎక్కడుందో కార్యాలయం? ముత్యాలపాడు గవర్నమెంట్ ప్రెస్ దగ్గర ఉంది, శివాలయం ఎదురుగా, విజయవాడ. అక్కడైతే మీరు డైరెక్ట్గా కూడా మీరు దాన్ని సబ్మిట్ చేయొచ్చు. ఎప్పుడుకల్లా సబ్మిట్ చేయాలి? 18/12/2025 అంటే ఈ నెల 18వ తారీఖుని దానికి సాయంత్రం 4 గంటల్లోగా వారికైతే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళైనా సబ్మిట్ చేయొచ్చు, లేకపోతే స్పీడ్ పోస్ట్ ద్వారా అయినా దీన్ని మీరు సబ్మిట్ చేయొచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. మీకు
తదుపరి అంటే 4 గంటల తర్వాత ఎవరైనా మీరు వెళ్ళి సబ్మిట్ చేయాలంటే అప్లికేషన్ వారైతే తీసుకోరని చెప్పడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. ఇతర వివరాలు మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కానీ సంయుక్త సంచాలకుడు పశుసంవర్ధక శాఖ వారి కార్యాలయం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా నందు సంప్రదించవారు. మీరు ఎన్టీఆర్ జిల్లాకి అయితే దగ్గరలో ఉన్నవారైతే వెళ్ళి వారిని అయితే మీరు అడిగి తెలుసుకోవచ్చు. లేకపోతే వారి ఫోన్ నెంబరు 9246602731కి ఫోన్ చేసి మీరు బయోడేటా కోసం ఫుల్ డీటెయిల్స్ని కనుక్కున్న తర్వాత మీరైతే అప్లై అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ ఎవరు విడుదల చేశారంటే సంయుక్త సంచాలకుడు పశుసంవర్ధక శాఖ ఉమ్మడి కృష్ణా జిల్లా మరియు శ్రీ డికే బాలాజీ ఐఏఎస్ కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఫుల్ డీటెయిల్స్ని నేనైతే చాలా వరకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ సంయుక్త సంచాలకుడికి ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్కి ఫోన్ చేసి తర్వాత మీరు డీడీ అయితే తీయండి. ముందరైతే తీయకండి డీడీ, ఎందుకంటే మీకు డబ్బులు చాలా వాల్యుబుల్ కాబట్టి వేస్ట్ అయిపోతాయి కాబట్టి ముందర ఆయనకు ఫోన్ చేసి బయోడాటా ఏ విధంగా తయారు చేయాలని ఒక కంప్యూటర్ సెంటర్లోకి వెళ్ళి తయారు చేసి లేకపోతే వారికి ఫోన్ చేయగానే వాళ్ళు మెయిల్లో ఏదైనా పెట్టడం జరుగుతుంది. చేస్తే ఆ బయోడాటా ఫామ్ ఫిల్ చేసి అప్లై అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదన్నా నోటిఫికేషన్ విషయాలు తెలియకపోతే కామెంట్ చేస్తే నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. తర్వాత మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.